చెబుతాము, జరగబోయేది చెబుతాము, చదివింది చెబుతాము, చదువుతున్నది చెబుతాము, చదవబోయేది చెబుతాము, తెలిసింది చెబుతాము, తెలుసుకోవాల్సింది చెబుతాము. ఓ కోన వద్దన్న ఏమి కోన చదువుకుంటున్న పిల్లకాయలు లక్కున్నారు మీరందరూ. ఏ బడికి పోతున్నారు కోన మీరందరూ? బొమ్మనాపల్లి బడికి పోతున్నారు. బాగా చదువుతున్నట్టున్నారు. కొత్త బట్టలు వేసింది, యూనిఫాములు బాగున్నాయి. బిడ్డ చెప్పు బిడ్డ, ఏమి కావాలి నీకు? ఇక్కడికి రా అమ్మ, చెప్పు నీ చెయ్యి. ఏం చదువుతున్నావు అమ్మ? 5th క్లాసు. ఇప్పుడు జరుగుతున్నావు. నేను జరిగిపోయింది చెబుతా చూడు. నువ్వు పోయిన సంవత్సరం 4వ తరగతి చదివినావు కదా, మరి రేపొద్దున నువ్వు వచ్చే సంవత్సరం 6వ తరగతి చదువుతావు కదా. నిజం చెప్పినా లేదా బిడ్డల్లా? మరి చూడు, మరి నీకు అక్షరాలు వచ్చు, హల్లులు వచ్చు, అవునా కాదా? నీకు సరళ పదాలు వస్తాయా రావా? వెరీ వెరీ గుడ్ బిడ్డ. నీకు గుడింతాలు వస్తాయి కదా, మంచిగా చెప్పిను. మరి ఒక సరళ పదం చెబుతావా? 2 అక్షరాలతో ఒక సరళ పదం చెప్పు. మంచిగా చెప్పినవు కదా, వలేసినవు అక్షరాల మీద. నీకు అక్షరాలన్నీ వస్తే తర్వాత బిడ్డ ఇక్కడికి ఎవరు వస్తారో రండి. ఆహా, పిల్లకాయ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. చెప్పు బిడ్డ, ఏమి తరగతి చదువుతున్నావు? 5వ తరగతి చదువుతున్నావు బిడ్డ, మంచిగా ఉన్నావు. మరి నీకు గుడింతం వస్తుంది కదా, ఒక గుడింత పదం అడుగుతా చెప్పాలి. మరి అప్పుడు నీకు వచ్చినవేమి రానివేమో చూద్దాం. మరి దీర్ఘం ఉంది కదా బిడ్డ, దీర్ఘాలతో వచ్చే ఒక పదము చెప్పు. కాకి. మంచిగా చెప్పి నువ్వు బిడ్డ. మరి గుడింతాలు ఎట్ట తయారైతాయో చూసినవా నీవు ఎప్పుడన్నా? ఎట్టొస్తాయి చెప్పు గుడింతాలు? గట్ల కాదు, మరి అసలు ఎట్లొస్తాయి అంటే అచ్చులు ఉన్నాయి కదా. అచ్చులు అంటే ఏమి చెప్పు ఒక్క పాలి. అచ్చులు ఎవరికి వస్తాయిరా ఇందులో? ఇంతమందిలో ఒక్కరు రండి, ముందుకు రండి బిడ్డ. అచ్చులు చెప్పు బిడ్డ ఒక పాలి. అచ్చులు విన్నారు కదా, అచ్చులలోంచి తలకట్లు దీర్ఘాలు వస్తాయి. మీకు ఎరకైనా? మరి అచ్చుట్లోంచి వచ్చిన అకార ఇకార ఉకారముల నుండి కదా గుడింతములు తయారైతే కుర్రో కుర్రు. మరి మీ కోసము తెచ్చిన నేను ఒక మంచి మందు తెచ్చిన. మరి చూడండి మీ అందరికీ కొండదేవర పలుకు చూడండి. ఇప్పుడు మీ కోసము తీస్తున్న చూడండి. ఇదిగో బిడ్డ, ఇందులో నుంచి చూడండి మీకు. మరి మీ కోసము సంసిద్ధతా పాఠాలు ఉన్నాయి. వర్ణమాల. వర్ణమాలలో అచ్చులున్నాయా, హల్లులున్నాయా, సరళ పదాలు ఉన్నాయా? ఇది 2వ సంసిద్ధతా పాఠం. సరళ పదాలు చూసిండ్రా? ఇవన్నీ 1వ తరగతి పాఠాలే కదా. మరి ఇక్కడ చూడండి గుణింతాల పదాలు ఎట్టొస్తాయో. అకారం, ఇకారం, ఆకారం, ఈకారం. ఇలా అచ్చుల నుండి వచ్చినవి బిడ్డ. వీటిని తలకట్లు, దీర్ఘాలు, గుడులు, గుడి దీర్ఘాలు అంటారు. లేదా ఇలా కూడా పలకొచ్చు. అకారం, ఆకారం పలుకు బిడ్డ ఒక పాలి. ఇకారం, ఈకారం, ఉకారం, రుకారం, ఇకారం, ఐకారం, ఓకారం, ఓకారం, ఔ. చూసినరా బిడ్డ? మీకోసము మరి ముందుగాల సంసిద్ధత చేయనీకి మీకు ఇన్ని ఏర్పాట్లు చేసినాం. ఇవి మీకు మంచిగా ఉపయోగపడతాయి. రోజుకి 2 లేక 3 పేజీలు చదివినారంటే మీకు మరి ఆగస్టు నెలలో వచ్చే పాఠాలకి మీరు సంసిద్ధులవుతారు. మరి వింటారా నా మాట? రేపొద్దుగాల సంధి నుంచి మనం సంసిద్ధ పాఠాలు నేర్చుకుందామా వద్దంటారా?